ఓం శ్రీమాత్రే నమః. గోకర్ణం అంటే ఆవు చెవి. గోకర్ణ పట్టణానికి ఈ పేరు ఎలా వచ్చిందో తెలుసుకుందాం. పరమేశ్వరుడు ఆత్మలింగమై గోకర్ణంలో వెలిసిన క్షేత్ర రహస్యాన్ని పరిశీలిద్దాం. గోకర్ణం కర్ణాటక రాష్ట్రంలోని ఉత్తర కన్నడ జిల్లాల్లో ఒకటి. బెంగళూరుకి 545 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. హైదరాబాద్ నుంచి హుబ్లీ గుండా ప్రయాణిస్తే 600 కిలోమీటర్లు వస్తుంది. ఉత్తర కన్నడ జిల్లా రాజధాని కార్వార్కి 55 కిలోమీటర్ల దూరంలో ఉంది. గోకర్ణ శైవ క్షేత్రంగా చాలా ప్రసిద్ధి చెందింది. ఈ పురాణ కథనం త్రేతాయుగం నాటిది. రావణాసురుడు అత్యంత శివభక్తుడు, శ్రీలంకని పరిపాలించే రాక్షసరాజు. ఇతను శివుని గురించి అకుంఠిత తపస్సు చేసి మెప్పించి ఆత్మలింగాన్ని పొందుతాడు. ఆ ఆత్మలింగం తీసుకుని శ్రీలంకకు బయలుదేరుతాడు. అయితే ఆత్మలింగము శ్రీలంకలో ప్రతిష్ఠ అయితే సపరివారంతో కలిసి శివకుటుంబం అంతా శ్రీలంకలో నివసించవలసి ఉంటుంది. కాబట్టి నారాయణుడిని ప్రార్థిస్తారు దేవతలందరూ. దేవతలంతా చేరి విష్ణుదేవుని ప్రార్థిస్తారు. ఆత్మలింగం లంకలో ప్రతిష్ఠ చేస్తే ప్రతికూల చర్యలు జరుగుతాయని దేవతలు విష్ణువుని వేడుకుంటారు. రావణ బ్రహ్మ త్రిసంధ్యులను ఆచరిస్తాడు. శ్రీహరికి ఇది అనుకూలంగా పరిణమించింది. విష్ణుదేవుడు తన మాయతో సూర్యాస్తమయం అయ్యేలాగా చేస్తాడు. అప్పుడు రావణాసురుడు సూర్యాస్తమయం అయిందని భావించి సంధ్య వార్చుకోవడానికి సంసిద్ధుడవుతాడు. ఆత్మలింగాన్ని శ్రీలంకకు తీసుకుని పోకూడదు అనేది అందరి అభిలాష. నారదుడు ఈ విషయాన్ని వినాయకునికి చేరవేస్తాడు. వినాయకుడు తన వంతు ప్రయత్నం చేసేందుకు సందర్భం కోసం వేచి ఉంటాడు. శివుడు ఇచ్చిన ఆత్మలింగం స్వభావం ప్రకారం భూమి మీద ఎక్కడ పెడితే అక్కడ స్థాపితం అవుతుంది. ఈ విషయాన్ని పరమశివుడు రావణాసురుడికి ముందుగానే హెచ్చరిస్తాడు. సంధ్యావందనంలో అర్ఘ్యప్రదానం అతి ముఖ్యమైనది. 2 చేతులతో దోసెలుగా మార్చి నీటిని తీసుకొని గాయత్రీ మంత్రం జపంతో సూర్యునికి సమర్పించటమే అర్ఘ్యప్రదానం అంటారు. 2 చేతుల్లోనూ ఆత్మలింగం ఉండటం వల్ల అర్ఘ్యప్రదానం చేయటం అనేది కుదరని విషయం. కనుక ఎవరైనా ఉన్నారా, సంధ్యావందనం ముగించుకొని వచ్చేలోపు ఆత్మలింగాన్ని పట్టుకొని ఉంటారా అని రావణుడు నలుదిక్కులా పరికించి చూస్తాడు. ఈ సందర్భం కోసమే వేచి ఉన్న వినాయకుడు గోపబాలుడుగా వేషం కట్టి గోవులను కాచే గోపాలునిగా కొంత దూరంలో రావణాసుడికి కనిపిస్తాడు. ఆ బాలుడిని తన దగ్గరకు పిలుచుకొని తాను సంధ్యవార్చవలసిన సమయం ఆసన్నమైనదని, ఆ లింగాన్ని కొద్దిసేపు పట్టుకోమని కోరుతాడు. రావణుడు బతిమాలిన పిమ్మట వినాయకుడు లింగాన్ని పట్టుకోవటానికి ఉపక్రమిస్తాడు. కానీ ఒక షరతు పెడతాడు. తన వల్ల అయినంతసేపే లింగాన్ని పట్టుకుంటానని, ఎక్కువసేపు మోయలేనని, మోయలేకపోయే సమయానికి తాను 3 సార్లు పిలుస్తానని, రావణాసురుడు రాకపోతే ఆ లింగాన్ని భూమిపైన పెడతానని చెప్తాడు. రావణాసురుడు అందుకు అంగీకరించగా వినాయకుడు లింగాన్ని తన చేతుల్లోకి తీసుకుంటాడు. రావణాసురుడు సంధ్యవార్చుకోవడానికి వెళ్ళగానే గణపతి లింగాన్ని మోయలేకపోతున్నట్లుగా 3 సార్లు పిలుస్తాడు. సంధ్యవార్చటం పూర్తి కాకుండానే రావణాసురుడు లింగాన్ని కింద పెడతాడేమోనన్న భయంతో పరుగున సంధ్యను మధ్యలోనే విరమించుకొని వచ్చేప్పటికే వినాయకుడు లింగాన్ని భూమి మీద నిలుపుతాడు. పరుగున వచ్చిన రావణాసురుడు లింగాన్ని భూమి మీద నుంచి పెకలించటానికి ప్రయత్నిస్తాడు. అప్పటికే భూమిలో స్థాపితమైన ఆత్మలింగం ఎంత ప్రయత్నించినప్పటికీ రావణుడి చేతిలోకి రాదు. కోపోద్రిక్తుడైన రావణుడు గణపతి నెత్తి మీద మొట్టుతాడు. గణపతి నెత్తికి గుంట పడుతుంది. వినాయకుడు భూమి మీద నిలిపిన స్థలం గోకర్ణం. అయితే మరొక కథనం ప్రకారం వినాయకుడు ఆత్మలింగాన్ని అక్కడే ఉన్న గోవు చెవిలో పెట్టినట్టుగా, అందువల్లనే గోకర్ణం అనే పేరు వచ్చినట్టుగా స్థల పురాణం మరొకటుంది. కథనం ఏదైనప్పటికీ పరమేశ్వరుడి ఆత్మలింగం మహాబలేశ్వరుడిగా గోకర్ణంలో పూజలు అందుకుంటూ ఉంది. మహాబలేశ్వరుడి దేవాలయం పక్కనే గణపతి దేవాలయం కూడా మనం దర్శించుకోవచ్చు. మరొక
దేవాలయం భద్రకాళి దేవాలయం. మేము వెళ్ళినప్పుడు భద్రకాళి వారోత్సవాలు జరుగుతూ ఉన్నాయి. గోకర్ణంలో భద్రకాళి అమ్మవారిని అన్నపూర్ణగా పూజ చేస్తారు. మోక్షనారాయణ బలి పూజ ఇక్కడ మరొక విశేషం. పితృదోషాలు పితృశాపాలు ఉన్నవారు ఇక్కడికి వచ్చి మోక్షనారాయణ బలి పూజ చేయటం వల్ల చాలా మంచి ఫలితాలు పొందుతారని అక్కడి వారి విశ్వాసం. కోటి తీర్థంగా పిలువబడే కోనేరులో గంగతో సమానంగా పితృతర్పణాలని అర్పిస్తారు. గోకర్ణం పూర్తిగా సముద్ర తీర ప్రాంతం కావటం వలన బీచ్ల సంస్కృతి ఎక్కువగా ఉంటుంది. గోవా ప్రాంతం దగ్గర కావటం వల్ల విదేశీయుల పర్యాటక ప్రదేశంగా ప్రసిద్ధి పొందింది. గోకర్ణం నుంచి మురుడేశ్వర్ బయలుదేరుతున్నాము. ఆ విశేషాలతో మరొక వీడియోతో కలుస్తాము. ఓం శ్రీమాత్రే నమః.